సత్తిపండుని కలవడానికి వెళ్ళి కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. కార్తీక్కి నిజం చెప్పేసిన సత్తిపండు. ట్విస్ట్ అదిరిపోయింది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది, బావా ఏ నమ్మకంతో నేను మా నాన్నని షూట్ చేయలేదని నిరూపిస్తానని ఎలా చెప్పావు బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, చూడు దీప, నువ్వు మావయ్యని షూట్ చేయలేదని నాకు అప్పుడే తెలుసు. అసలు మావయ్యని షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అని అప్పుడు చాలా ఆలోచించాను. కానీ అప్పుడు నువ్వు నాకు మేనమావ కూతురువని తెలీదు. జ్యోత్స్న మీద నాకు అనుమానం వచ్చింది. కానీ సొంత తండ్రిని తను ఎందుకు చంపుకోవాలని చూస్తుంది, అంత దుర్మార్గురాలు కాదు అని నాకు అనిపిస్తూ ఉండేది. నువ్వు నా మేనమావ కూతురువని, అలాగే జ్యోత్స్న దాసుమావయ్య కూతురు అని నిజం తెలుసుకున్నాక నిజం చెప్తున్నాడని కన్న తండ్రిని కడతీర్చాలనుకునే కసాయిది జ్యోత్స్న. అలాంటి జ్యోత్స్న మావయ్యని చంపకుండా ఎలా ఉంటుంది అని ఇప్పుడు అనుమానం వస్తుంది. ఒక జ్యోత్స్న మీద ఒక కన్నేసి ఉంచాలి. జ్యోత్స్న ఇప్పుడు నేను చేసిన శబదంకి భయపడుతూనే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని జ్యోత్స్నని ఒక కంట కనిపెడితే మనకి ఏదైనా ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు అనుమానం వచ్చింది దీప. నేను ఇలా శబదం చేసేటప్పుడు జ్యోత్స్నలో ఆశ్చర్యం, భయం, తన చేతులు వణకడం అన్నీ కూడా నేను గమనించాను. అప్పుడే నాకు అనిపించింది మావయ్యని షూట్ చేయించే క్రమంలో జ్యోత్స్న హస్తం కూడా ఉందని నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఒకవేళ జ్యోత్స్ననే మా నాన్నని హత్య చేయాలనుకుంటే మాత్రం అస్సలు కూడా ఊరుకోవద్దు బావా. ఇప్పటి వరకు కూడా ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. జ్యోత్స్న గురించి తెలిస్తే తట్టుకోలేరని, జ్యోత్స్న ఎప్పటికైనా మారుతుందని మనం ఆశపడి జ్యోత్స్నని ఎప్పటికప్పుడు కాపాడుతూనే వచ్చాము. కానీ జ్యోత్స్న ఇప్పుడు నాన్న ప్రాణాలు కూడా తీయాలని చూసిందని తెలిస్తే మాత్రం ఊరుకోవద్దు అసలు కూడా అని అంటూ ఉంటుంది దీప. లేదు దీప, నేను ఆ రోజు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే మీ అందరి ముందు కూడా మోకాళ్ళ మీద నిలబెట్టి నిజం చెప్పిస్తాను అని తాతయ్య ముందు చెప్పాను కదా, అదే విధంగా చేస్తాను. జ్యోత్స్న అయినా సరే వేరెవరైనా సరే ఇదే జరుగుతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్నకి అనుమానం అయితే వస్తుంది. బావ ఖచ్చితంగా శబదం చేసినట్టే ఏదో ఒక ఆధారాల్ని సంపాదిస్తాడు. సంపాదించి నేనే డాడీని హత్య చేయించినట్టు మొత్తం కూడా ప్రూఫ్స్తో సహా నిరూపిస్తాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటి వరకు గ్రానికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చాను. ఒకవేళ సత్తిపండు కానీ ఊళ్ళో ఉండుంటే బావకి ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎందుకంటే ఒక పక్క గౌతమ్ కూడా నా మీద కోపంతో ఉన్నాడు. ఆ గౌతమ్ అయినా సరే ఏదో ఒక రకంగా నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నా జాగ్రత్తలో నేనున్నాలి. అసలు సత్తిపండు ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడో లేదో తెలుసుకోవాలి అని సత్తిపండుకి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. సత్తిపండుకి ఫోన్ చేసి జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎక్కడున్నావు నువ్వు అని సత్తిపండుని అడుగుతుంది. అప్పుడే సత్తిపండు, నేను ఊళ్ళోనే మా ఇంటి దగ్గరే ఉన్నాను మేడం అని సత్తిపండు అంటాడు. ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతాం. అదేంటి, నిన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా, మరి ఊరు వదిలి వెళ్ళిపోకుండా ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు మేడం, ఊరు వదిలి వెళ్ళలేదు, మా ఇంట్లోనే ఉన్నాను అని సత్తిపండు చెప్పడంతో నేను నిన్ను కలవాలి, ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న కంగారుగా బయటికి వెళ్ళడం అంతా కూడా గమనిస్తాడు. అలా గమనించిన కార్తీక్ జ్యోత్స్నని ఫాలో అవుతూ వెళ్తాడు. జ్యోత్స్నగా ఒక చోట కారు ఆపి ఒకరి గురించి ఎదురు చూస్తుండడం కార్తీక్ అయితే గమనిస్తాడు. ఎవరి గురించి జ్యోత్స్న ఎదురు చూస్తుంది, ఎవరి గురించి అయి ఉంటుంది అని అనుకునే లోపు అక్కడికి సత్తిపండు అయితే వస్తాడు. అలా సత్తిపండు వచ్చిన తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే సత్తిపండుని నిలదీస్తుంది. రే, నిన్ను అసలు ఈ ఊళ్ళోనే ఉండొద్దని చెప్పాను కదరా, ఎందుకు నువ్వు ఉన్నావో, ఇక్కడే ఎందుకున్నావు నువ్వు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అనుకుంటూ వీడియో అయితే తీయడం మొదలు పెడతాడు కార్తీక్ అయితే. అప్పుడే సత్తిపండు అయితే, నన్ను క్షమించండి మేడం,
నేను ఏదో చిన్న చిన్న తగాదాలు, రౌడీయిజం, కోర్టులో చిన్న చిన్న సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ బ్రతికేవాణ్ణి. కానీ మీరు నాకు డబ్బు ఆశ చూపించారు. చివరికి కన్న తండ్రిని నా చేత షూట్ చేయించారు. ఆ తర్వాత మరి నా అదృష్టం బాగుండో లేకపోతే ఏమో కానీ గురి తప్పి ఆయన బ్రతికారు. ఆయనే చనిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అని అంటూ ఉంటాడు సత్తిపండు. ఏం మాట్లాడుతున్నావు? మా డాడీ చనిపోతే నీ పరిస్థితి దారుణంగా ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కన్న తండ్రిని చంపాలని మీరంత క్రూరత్వంగా ఆలోచించి పాపాన్ని మూటకట్టుకున్నారు. ఆ పాపంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను కదా. డబ్బు ఆశ చూపించి నన్ను మీ తండ్రిని చంపమని ఒక పాపాన్ని నాకు అంటగట్టారు. నేను కూడా డబ్బుకి ఆశపడి మీరు చెప్పిందంతా కూడా చేశాను. తరువాత మీరిచ్చిన డబ్బుతోనే ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాము. అప్పుడే నా భార్య చెప్పింది, మనం న్యాయంగా సంపాదించింది మనకి ఎప్పుడు మేలు చేస్తుందని. ఒకరిని బాధ పెట్టి ఒకరి ఏడుపుని మనం డబ్బుగా అవి సంపాదిస్తే మాత్రం ఎప్పటికైనా మనకి నష్టాన్నే కలగజేస్తుందని చెప్పి నాతో చెప్పింది. అలా అనుకున్నట్టే మేము ఊరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నా భార్యకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. నా భార్యకి యాక్సిడెంట్ అయ్యి తను కోమాలోకి వెళ్ళిపోయింది. నాకు ఒక చిన్న పిల్ల ఉంది. నా కూతురు, దానికి 3వ సంవత్సరం. అది నేను ప్రాణాలతో బయటపడ్డాము. కానీ నేను చేసిన పాపం శాపంలా మారి నా భార్యకి తగిలింది. తను కోమాలోకి వెళ్ళిపోయి ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అందుకే మేడం నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మీరిచ్చిన నాకు ఆ పాపపు సొమ్ము నాకొద్దు అంటూ డబ్బులు అయితే ఇచ్చేస్తాడు సత్తిపండు జ్యోత్స్నకి. అప్పుడే జ్యోత్స్న అయితే, రే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అంటే నాకు డబ్బులు ఇచ్చేసి పోలీసుల ముందు నిజం చెప్పేస్తావా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అయ్యో లేదు మేడం, మీరు నా మీద నమ్మకంతో నాకు ఒక పనినిచ్చారు. నేను అంతే నమ్మకంగా ఉంటాను. కానీ ఇంకెప్పుడూ కూడా పాప పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాను. కష్టపడి ₹1 సంపాదించినా చాలు, అది తృప్తిగా ఒక్క పూటైనా తింటాను. కానీ ఇలాంటి పాపపు సొమ్ము, ఒకళ్ళు ఏడుపు నాకొద్దు మేడం. నేను ఎవ్వరికీ కూడా ఈ విషయాన్ని చెప్పను, మీరు ఏమీ భయపడకండి అని సత్తిపండు అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అప్పుడే అసలు ఈ సత్తిపండు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏంటో తెలుసుకోవాలి. సత్తిపండు డబ్బులు ఇచ్చాడు కానీ ఏదేదో మాట్లాడాడో అస్సలు కూడా వినిపించలేదు. కానీ జ్యోత్స్న అన్ని డబ్బులు ఇచ్చిందంటే ఏదో పెద్ద కుట్రే చేసింది. ఈ సత్తిపండుని ఫాలో అవుతూ వెళ్తాను అని సత్తిపండుని ఫాలో అవుతూ వెళ్తాడు కార్తీక్ అయితే. ఇక సత్తిపండు ఇంటికి వెళ్ళాక తన భార్యకి సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడే తన భార్యకి తను సేవలు చేస్తూ ఉండగా కార్తీక్ అయితే అక్కడికి వెళ్తాడు. కార్తీక్ని చూసి సత్తిపండు అయితే మీరా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావంటే నేనెవరో నీకు తెలిసే ఉంటుంది. నీకు నేను ఎలా తెలుసు చెప్పు. జ్యోత్స్నకి నువ్వు అంత డబ్బును తిరిగి ఎందుకు ఇచ్చేశావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. నీ భార్య కోమాలోకి వెళ్ళిపోయిందా? నీ భార్య ముఖం చూసి చెప్పు, ఏం పాపం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే దశరథని షూట్ చేసింది నేనేనంటూ నిజాన్ని బయట పెడతాడు సత్తిపండు అయితే. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే, నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు అని అంటూ ఉంటాడు సత్తిపండుని కార్తీక్. అవును బాబు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నా కూతురు తల్లి లేని అనాథ అవ్వకూడదు, నా భార్యకి ఏమీ అవ్వకూడదు. తల్లి దూరం అయితే నా కూతురు తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు సత్తిపండు. నీ చిన్న కూతురు తల్లి లేదని, తల్లి కోసం తల్లడిల్తున్న నీ కూతుర్ని చూసి నువ్వు కూడా బాధపడుతున్నావు. అలాగే తల్లి కూతుళ్ళు భద్రశత్రువులా అయిపోయారు. తల్లి ఒక కూతుర్ని భద్రశత్రువులా చూస్తుంది కేవలం నువ్వు చేసిన పనికే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చూడు సత్తిపండు, నీ మీద ఎటువంటి కేసు లేకుండా చేస్తాను. ఇదంతా కూడా జ్యోత్స్ననే చేయించిందని నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే సత్తిపండు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నేను చేసిన పనికి ఒక తల్లి కూతురు ఇద్దరు దూరం అయిపోయారా?
లేదు, నేను తప్పకుండా వచ్చి నిజాన్ని చెప్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. కానీ నాకేదైనా శిక్ష పడితే నా కూతురు నా భార్య అనాథైపోతారు బాబు అని సత్తిపండు బాధపడుతూ ఉంటాడు. చూడు చూడు సత్తిపండు, నీ భార్యకి ఏమీ కాదు, నీ కూతురు అనాథ అవ్వదు. ఎందుకంటే నీకు ఎటువంటి శిక్ష పడకుండా నేను చేస్తాను. నీ భార్యని కోలుకొని మామూలు మనుషులా నీ ముందు నిలబెడతాను. ఇది మాట ఇస్తున్నాను. నా చెల్లెలుకి నేను మాట ఇస్తున్నాను. ఇది పాపపు పని కాదు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం వచ్చి చెప్తే ఒక కుటుంబం తన కూతురికి దగ్గరవుతుంది, ఒక ఆడపిల్లకి తన పుట్టిల్లు దగ్గరవుతుంది, ఎంతోమంది జీవితాలు నిలబెడతారు. నువ్వు చెప్పే సాక్ష్యంతో ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక కుటుంబంలో. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపం ఇలాగా పోతుందని ఇప్పుడు చేసే పుణ్యమే అనుకో అని అంటూ ఉంటాడు కార్తీక్. చెప్తాను బాబు, వచ్చి అందరి ముందు ఇదంతా కూడా జ్యోత్స్నానే చేసిందని చెప్తాను. మీకు తెలియని ఇంకా కొన్ని నిజాలు కూడా నేను బయట పెడతాను. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అంటూ సత్తిపండు అయితే కార్తీక్కి సాక్ష్యం చెప్తాను, నిజాన్ని బయట పెడతాను అంటూ మాట ఇస్తాడు. చూశారుగా ఫ్రెండ్స్, కార్తీక్ అనుకున్నట్టే సత్తిపండుని తీసుకుని వెళ్ళి శివనారాయణ కుటుంబం ముందు జ్యోత్స్న చేసిన కుట్రని బయట పెడతాడా? అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.